సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని తెలుగులో బిజీ హీరో. గత ఏడాది మాస్ మూవీ దసరా, క్లాసిక్ మూవీ హాయ్ నాన్న, ఈ రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఇటీవల ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుని ఫుల్ జోష్లో ఉన్నాడు. కెరీర్లో సెలెక్టివ్ మూవీస్ చేస్తూ అన్ని రకాల పాత్రలతో మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సరిపోదా శనివారం అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా పోలీస్ పాత్రలో నటిస్తుండగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్ర టీజర్ను కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిత్ర ట్రైలర్ని అభిమానుల సమక్షంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్లో విడుదల చేశారు హీరో నాని, అతని మూవీ మేకర్స్. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ట్రైలర్ మొదలవగానే చిన్నప్పటి నాని పాత్ర పరిచయం అవుతుంది. నా సహనం నశించింది, నా కన్నీళ్లు ఇంకిపోయాయి, అందుకే అందరి తరపున ఆ భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేద్దామని అనుకుంటున్నాను అంటూ పెద్దవాడిగా హీరో నాని క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. తర్వాత కానిస్టేబుల్ పాత్రలో హీరోయిన్ ప్రియాంక, సిఐగా విలన్ ఎస్జే సూర్య ఎంటర్ అవుతారు. ఇందులో శాడిస్ట్ అయిన సిఐ సూర్యకి హీరో నానికి సోకులపాలెం అనే ప్రాంత ప్రజల సమస్యపై గొడవలు మొదలవుతాయి. ఇందులో హీరో నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ను తన ప్రాబ్లంలా భావిస్తుంటాడు. హీరో నాన్న సాయి కుమార్తో ఎలివేషన్ సీన్ బాగుంది. మరి విలన్ తో జరిగిన గొడవ వల్ల హీరో లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, విలన్ పై హీరో ఎలా గెలిచాడు, హీరోకి శనివారంతో సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ కొద్ది వరకు ట్రైలర్ లో రివీల్ చేయగా యాక్షన్ మోడ్ లో నాని దుమ్ము రేపాడు. దౌర్జన్యాలు చేసే పోలీస్ అధికారిగా ఎస్జే సూర్య తన మార్క్ యాక్టింగ్ తో మెప్పించారు. విలనిజం టెరిఫిక్ గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా ట్రైలర్ యాక్షన్ ఎలివేషన్లతో అదిరిపోయింది. మాస్ స్టోరీకి ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఇక జిక్స్ బెజోయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ మూవీ మెయిన్ హైలైట్ గా బీజిఎం ఉండబోతోంది. ఇదిలా ఉంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను సుదర్శన్ థియేటర్లో నిర్వహించగా నాని మాట్లాడుతూ ఈ ట్రైలర్ కట్ చేసిన అనంతరం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తనకు చూపించాడని, ఇది ఇంట్లో ఫోన్లో చూడాల్సిన ట్రైలర్ కాదని, థియేటర్లో బిగ్ స్క్రీన్ పై అభిమానుల మధ్య చూసే ట్రైలర్ అని, అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఇక్కడ సుదర్శన్లో ఫిక్స్ చేశామని చెప్పారు. అనంతరం ట్రైలర్లోనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ ని అలరించాడు. నాకు కోపం వచ్చిందంటే వీళ్ళు నా మనుషులు, వీళ్ళ సమస్య నా సమస్య, వాళ్ళ సంతోషం నా సంతోషం అంటూ థియేటర్ ని దద్దరిల్లించాడు. మరి భారీ అంచనాల మధ్య ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం నాని కెరీర్ కి మరొక బ్లాక్ బస్టర్ ఇస్తుందో లేదో చూడాలి. మొత్తం పోతారు.